ఒంపుల ధనియా సంపుల మిరియా గుండెల సడియా నువ్వే నా దునియా ఒంపుల ధనియా సంపుల మిరియా అదిలిన కసనియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా నిక నికలాడిన పిగి పిగి నడుముని తెగ తెగ తడిమేయ్యా వచ్చేసింది మళ్ళీ జోడీ స్పెషల్. జోడీ స్పెషల్ వచ్చేస్తున్నారు ముక్కు అవినాష్ కార్తిక్, యూట్యూబ్ స్టార్ సుధాకర్ భాస్కర్ అండ్ సద్దాం హుసేన్ అండ్ సర్దార్ సంజయ్. జోక్స్ వార్ లో ఈ రోజు కంపీట్ చేయబోతుంది సర్దార్ సంజయ్ అండ్ సద్దాం హుస్సేన్. ఇద్దరు మూడు పిల్లలు ఉంటారు బావా. మూడు పిల్లలు ఒక్కళ్ళ ఒక మూడు ఒక పిల్లం. అయితే వచ్చి మూడు దగ్గర ఆ పిల్లం అరుస్తుంది, ఏ రామారావు పక్కింటి ఏమన్నావు? నేనేమన్నా బాగున్నావు అన్నాను. అది కాదు, అది ఓ ఏం చేస్తాను దాన్ని ఏమన్నా చెప్పు, లేకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. నేనేం అనలేదే. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినానుకో టిఫిన్ తినడానికి ఏమంటావు? రామ్మ టిఫిన్ తింటాం అంటాం. అదే మధ్యాహ్నం భోజనానికి వచ్చినానికి ఏమంటాం? రామ్మ భోజనం తింటాం అంటాం. అది రాత్రి వచ్చింది, రామ్మ పడుకుందాం అన్నాను. తప్ప అన్నా రవేనా వరస్ట్ జోక్. పడుకున్నావేంద్రా? పడుకుందా దరిద్రంగా. చిచే పడుకోవడం అని అంటే వేరే రూమ్ లో ఆమె, ఇంకో రూమ్ లో ఆయన. అది చెప్పలేడు అన్నా. జోక్ ఏంటంటే మన సుధాకర్ అన్న స్కానింగ్ చేయించుకుని డాక్టర్ దగ్గర పోయిండు. సార్ డాక్టర్ గారు నమస్తే, ఇక నా రిపోర్ట్లు. డాక్టర్ స్కానింగ్ చూసిండు. సుధాకర్ అయిపోయింది, నీ లైఫ్ అయిపోయిందా? డాక్టర్ నువ్వు గట్ నీ వంకలు దిగాకు, ఏమైంది చెప్పు. ఇక నీ కిడ్నీలు ఫెయిల్ అయినాయా? డాక్టర్ ఏంది నా కిడ్నీలు ఫెయిల్ అయినాయా? అమ్మా నా కిడ్నీలు ఫెయిల్ అయ్యా, నా కిడ్నీలు ఫెయిల్ అయ్యా. డాక్టర్ ఇంకా 5 అయింది కానీ ఎన్ని మార్కులకు ఫెయిల్ అయింది? అది కాదు, అసలు ఈ జోక్ పేరిందా లేదా అనేది ముక్కు అవినాష్ డిసైడ్ చేస్తాడు. ముక్కు జోక్ అదిరిపోద్ది, మామూలు ఉండదు. తోపుగాలు ఉంటారు కదా, ఓ పెద్ద మాట్లాడుకుంటారు. ఒకడు వస్తాడు, అరే మా మామ ఈత కొట్టడం తోపు, ఇది ఇంకా 2 రోజులే ఇంకా బయటికి రాలే. మా తాత పోయిన సంవత్సరం పోయి ఇంతవరకు లేగలే. అది కాదు, పోయి కూసపో. అయితే అల్లవుద్ది అద్భుతం ఇబ్బంది దొరికింది మా బావకి. ఓ మామూలు ఊరుకోడు కదా, రోడ్డు మీద ఛాన్స్ దొరుకుతున్నా వదలడు మా బావ. మొత్తం రబ్ చేస్తాం. రబ్ చేయగానే ఒక పెద్ద మనిషి వచ్చాడు బయటికి. బాబు చెప్పు బాబు, నీకేం కోరిక కావాలి? నా కోరికలేం వద్దు స్వామి, మా శ్రీముఖి ఉంది కదా, ఆమె మైండ్ ని 10 ఇంతలు ఎక్కువ చేయండి స్వామి అంటే నవ్వి సున్నాని ఎంత ఇంతలు ఎక్కువ చేసినా సున్నానే స్వామి. ఫ్యామిలీలో అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు పెదనాన్న కూతుర్లు పెద్దమ్మ పెద్దమ్మలు అందరికీ చెప్పలే, అందరికీ చెప్పలే. సూపర్ సద్దాం. దీని లెక్క మనం బయట చూసుకుందాం. ఏ గివన్నీ పావుల జోగులు. ఇప్పుడు జోక్ చెప్తే అందరు వెనక్కి పడతారు, ఎగ్రి వెనక్కి పడతారు. ఏమన్నా జోక్ ఏంటంటే నీకు వదినకి ఇద్దరికి పెళ్ళైంది. అదే జోకు, అదే జోకు. అన్నా నీకు వదినకి పెళ్ళైంది, హనీమూన్ కానీ చెప్పి మీరు దుబాయ్ వెళ్తారు. దుబాయ్ పోయి ఒక హోటల్ దిగారు. మీరు దిగితే అడిచింది, సార్ 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 రవి గారు రండి సార్, రండి సార్. సార్ ఏ రూమ్ బుక్ చేయమంటారు సార్? 302 సార్. వెళ్ళిపోయాడు. శ్రీమి వదిన పిలిచింది, ఇట్రా హోటల్ అయినా ఇట్రా. కాదు నీకు యాంకర్ ముందే తెలుసా? తెలుసా? అయినా మాకు సంవత్సరం డైలీ కస్టమర్ మేరం, సంవత్సరం డైలీ కస్టమర్ మేరం. బోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. నువ్వన్నా నన్ను ఏంటి
జీరో అని అన్నవరా, కానీ అక్కడ ఏమేమన్నాడో విన్నావా? కమాండ్ రా సంజయ్, థర్డ్ జోక్. రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటారు బాబా, 100 రూపాయలు దొరుకుతాయి. ఏ 100 రూపాయలు నాదంటే నాది, నాదంటే నాది. అబ్బా, నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు. నీ తమ్ముడు ఎట్లా అవుతాడే, వాడు 2 రూపాయలు ఎరుకుంటాడు, 100 రూపాయలు. అయితే మధ్యలో ముఖ్యమైన ఎందుకు 100 రూపాయలు కొట్టుకుంటున్నారు? అది కాదన్న, ఆ 100 రూపాయలు ఎక్కువ. ఎవరు పెద్ద అబద్ధం ఆడితే వాళ్ళకే వేయాలి. సిగ్గులేదురా? 100 రూపాయల గురించి అబద్ధాలు ఆడతారా? నేను వయసులో ఒక అబద్ధం ఆడలేదు తెలుసా? నీతిగా నిజాయితీగా ఉండాలి. ఇదిగో అంకుల్ 100 రూపాయలు మీకే తీసుకోవాలి. అదేనా ఈ జోక్ నా ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పిన. అది ఎప్పుడు 100 సార్లు నేను విన్నరా జోకు. అన్నా ఇప్పుడు జోక్ ఏంటంటే, వదిన ఒకరోజు షూటింగ్ నుంచి ఇంటికి పోయింది. ఇంటికి పోతే వాళ్ళ అమ్మ దగ్గర అన్నది, అమ్మ 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 ఇట్లా ఏంది అప్పుడు వచ్చిన షూటింగ్ నుంచి, ఏంది చెప్పు. ఇక ఈరోజు నాకు లొకేషన్ లో ఒక హీరో ఒక విలన్ ఇద్దరు ప్రపోజ్ చేసిరమ్మా. ఏంది ఒక హీరో ఒక విలన్ ఇద్దరు ప్రపోజ్ చేసిరా? నువ్వేం చెప్పినావు? గదే హీరోని పెళ్లి చేసుకోవాలా ఇలాని పెళ్లి చేసుకోవాలా అర్థమైతే లేదు. అయితే ఓ పని చేయి, ఇలాంటి పెళ్లి చేసుకో. ఏంది ఇలాంటి పెళ్లి చేసుకోనా? నేను హీరోని చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు హీరో పని ఏంది, ఎప్పుడు ఆడు కొడుతూనే ఉంటాడు. అది విలన్ అనుకో, ఎంత కొట్టినా కూడా పడి ఉంటాడు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే, కన్నాయిలా నిన్నే చూడగా. నేను సిమికి టీం ఉన్నప్పుడు సిమికి రాలే, ఇప్పుడు రవి టీం ఉన్నట్టు రవి కూడా దక్కలేదు. నవ్వి రారా, పెళ్లి రా, మంచి జోకులు చెప్పురా అంటే. ఇంతకుముందు చెప్పలే 500 ముందు. అది కొంచెమన్నా బాగుంటారా? ఇప్పుడు అందరు నువ్వు జో మన జోక్ పేలింది. ఇప్పుడు లాస్ట్ జోక్ నువ్వు చెప్పేస్తే పేలేస్తుంది. 1000 రూపాయలు నీకేరా. ఇంటికి వెళ్ళి జనాభా లెక్కలు చూసుకుంటారు కదా, ఆ జనాభా లెక్కలు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి బయట రావాలి. చెప్పండి సార్, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 పిల్లలు ఉన్నారు అయ్యా. వాళ్ళ పేర్లు ఏంటి? రాము, సురేషు, వీరేషు. వాళ్ళ వయసు చెప్పు. పెద్దోడిది వీరేషు 5 సంవత్సరాలు, చిన్నోడిది 10 సంవత్సరాలు, మూడోది 17 సంవత్సరాలు. అదేంటమ్మా ఒక్కొక్క పిల్లడికి 5 సంవత్సరాలు గ్యాప్ ఉంది అంటే మా ఆయన పొలిటీషియన్ అయ్యా. బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, కలకానిది విలువైనది. చూడరా, పొలంలో అప్పుడప్పుడు కొన్ని పురుగులు వస్తాయి. వాటిని మనం పాజిటివ్ గా అక్క తీసుకోవాలి. టైగర్ ఆకలేసిన టైగర్ బిస్కెట్ తినదు, ఇది కూడా అంతే. మనం టైగర్ కాదురా, బురదలో దొరలాడే పంది అని గుర్తు చేద్దామండి. నువ్వు జోక్ చెప్పురా. రే నేను నీ కోసం డాన్స్ వేస్తా. బాస్కెట్ డాన్స్ చేస్తున్నాడు. జోక్ ఏంటంటే, సుధాకర్ అన్న ఒకరు ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ వైఫ్ తో గొడవ పడుతున్నాడు. ఏముంటావే నువ్వు, కూరలు సరిగా ఉండవు, ఏమో సరిగా ఉండవు, సరిగా టీ పెట్టుకోవడం నీ కాదు. నాకు నేను రేపు బ్యాంకాక్ వెళ్తున్నాను, నాకు మొత్తం ఆ టెన్షన్ ఉన్నా. నేను రాత్రి పడుకుంటే అమ్మా రేపు పొద్దున ఫ్లైట్ 4 గంటలు ఉన్నాయి కదా, దీనికి మెసేజ్ పెడతాను ఎట్లా గుర్తు చేయమని. రేపు మార్నింగ్ 4 గంటలకి నన్ను లేపు. పడుకుంటాడు మార్నింగ్ లేచేసరికి 9. పద్మ నేను ఏమన్నా పొద్దున 4 గంటల ఫ్లైట్ ఉంది లేపమని చెప్పినా. ఏంది వరుతనం ఏంది నువ్వు? వరుతనం ఏంది? నేను 4 గంటలకు మెసేజ్ చేసిన కావాలంటే చూడు. ఎడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ ఏంద్రా మన భాస్కర్? ప్రతిసారి మేము గెలవాలా? ఇవాళ జోడీ స్పెషల్ స్టార్ట్ అవ్వబోతుంది. ముక్కు అవినాష్ అండ్ కార్తీక్. వైఫ్స్ ఎలా ఉంటారు అనేది ఈరోజు కంటెంట్. కొంతమందికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా అదే ఫ్రెష్ డే, అదే ఫస్ట్ డే లాగా ఉంటారు వైఫ్స్. అంత అతి ప్రేమ చూపిస్తుంటారు హస్బెండ్ల పట్ల. వాళ్ళు ఎలా ఉంటారు? నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వైఫ్ బిహేవియర్ ఎలా ఉంటుంది చూడండి. జానకి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్. ఓకేనా? ఏమండి ఏంటి ఎదురు రాకుండా ఎప్పుడైనా వెళ్ళారా మీరు? సరే ఎదురురా. ఓకే ఓకే బాయ్, వెళ్తున్నా.
బంగారం బంగారం ఏం లేదు, మొన్న దసరా పండుగ 5 తులాల బంగారం కొనిచ్చా, మళ్ళీ బంగారం. నేను అన్నది ఆ బంగారం కాదు, నేను పిలిచింది నా బంగారం. వెళ్ళాలి బంగారం. ఓకే, ఓకేనా? ఓకే. బాయ్. బంగారం నీకేం కావాలో నాకు అర్థమైంది. అయ్యో, నీ అందంగా పుట్టడం చేస్తున్నావు తప్ప. అబ్బా హలో. హలో బంగారం, ఏంటమ్మా ఇప్పుడే బయటకు వచ్చాయి కదా. లంచ్ కి ఏం చేయను? పాలకూర పప్పు చేయనా, పెసర పప్పు చేయనా? ఓ పని చేయి, గన్నర్ పేపు చేసి నువ్వు తిని పడుకో. సరే లేదా మనకు ఆఫీస్ లేట్ వెళ్తున్నాను. సరే సరే సరే, బాయ్ బాయ్. అబ్బా మా ఆయన, అయ్యో. హలో బంగారం, ఏం బంగారం? ఈవినింగ్ ఈవినింగ్ టీ పెట్టనా, కాఫీ పెట్టనా? నువ్వు ఫోన్ పెట్టు, నువ్వు ఫోన్ పెట్టు. నేను ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేయండి నాన్న. బంగారం బంగారం జాగ్రత్త. సరే నాన్న. ఓకే. డిస్టర్బ్ చేయట్లేదు కదా? చెయ్యట్లేదమ్మా. సరే కానీ ఇప్పుడు మన సాయంత్రం 6 గంటలకి నువ్వు స్నాక్స్ తెచ్చావు కదా. ఆ. హలో, ఇంకోసారి ఫోన్ చేస్తావు అనుకో. ఇంకో టైప్ ఆఫ్ భార్య ఎలా ఉంటారంటే, వాళ్ళకి పొగడాలి, ఈరోజు చాలా అందంగా ఉన్నావు, నీ శారీ బాగుంది, ఇలా పొగడాలి. పొగడకుండా అసలు వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవ్వరు. వంట చేస్తున్నప్పుడు ఆ ఐటమ్ తీసుకొచ్చినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది చూడండి. నేను భార్య, కార్తీక్ హస్బెండ్. బాబు ఆగలేస్తుంది, దొంగ మొహం ఎక్కడుందో, ఎక్కడ తెచ్చిందో. సావిత్రి, ఏమండి చిప్స్ చేసి తినండి. ఏంటో తవ్వినో కదా చిప్స్ ఏంద్రా? ఏమండి ఎలా ఉన్నాయి? ఓకే. ఏంది ఏంది కష్టపడి యూట్యూబ్ లో చూసి చిప్స్ చేస్తే ఓకే ఓకే. ఏంకమ్మా ఈ సైడ్ ఏంటే నీకు? ఇంట్లో ప్రశాంతంగా బతకలేట్లేరండి. బా సూపర్, అద్భుతం. నేను అచ్చలే కదా అచ్చలే కదా నేను అడిగానా అంటే దీనికి వంట రాదు, దీన్ని అడగకుండా సూపర్ అని చెప్తే హ్యాపీ ఫీల్ అయిపోద్ది, హ్యాపీ ఫీల్ అయిపోయి సంసారం చేస్తుంది, పిల్లలు కంటది, వాళ్ళకి పెళ్లి చేస్తుంది, తర్వాత నీతో చెప్పవా చెప్పవా? పీడిగేలా కుక్కమ్మకపోడా నీతో సంసారం చెయ్య, నీకు నాకు విడాకులు బతుకు. జీవితం ఇలా ఉంటదండి. కొంతమంది భార్యలు వంటలే కాకుండా వాళ్ళే అందంగా ఉన్నారని ఎప్పటికీ భర్తలు పోగుతూ ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారు? బ్రేక్ కోయిలు కొడుతున్నారబ్బా. ఏమైంది టీవీ చూడండి. యోగా బయటికి వెళ్ళి చేసుకోవచ్చు. లేట్ అయిపోతుంది, నైట్ పడుకోవాలి కదా, నైట్ చేసుకొచ్చుకుంటాం. ఏమండి పడుకుందారండి. ఏముంది నైట్, అసలు అద్భుతంగా ఉంది, సూపర్. ఏమండి ఈ నైట్ నాది కాదు, ఆ నైట్ పిండేస్తా అని చెప్పేసి పని మంచి నైట్ వేసుకున్నా. అంటే మొన్న సాయంత్రం వేసుకుంది నువ్వు కదా? అంటే పార్దాయ అదే దొబ్బింది. Let's call upon stage Galpanal Sudhakar along with Bullet Bhaskar. సెలబ్రిటీలు ఏం చేసినా కూడా అదొక సెన్సేషన్ న్యూస్. పొరపాటున ఒక సెలబ్రిటీకి యాక్సిడెంట్ అయితే వాడి పడే పాటలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అమ్మా.
బండి పడిపోయింది బండి పడిపోయింది అయ్యో అయ్యో అమ్మా అయ్యో యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ ఫోన్ చేయరా మీరెవరు సెలబ్రిటీ ఒక్కటి ఫోన్ చేస్తా కాదు మీరు ఏ టీవీలో వస్తారు హలో అమ్మా అమ్మా అమ్మ కదా హాస్పిటల్ ఫోన్ చేయరా సార్ మా అమ్మతో మాట్లాడండి సార్ మీ సీరియల్ చాలా ఇష్టం హలో హలో ఓ పెద్ద మనిషి మంచిగా చేస్తావు యాక్టింగ్ అమ్మ అయినా అమ్మ కర్రగా జీడిపప్పులో కూడా చూడు రవేణకి కొడుకా ఇగో హలో రవేణ సార్ అరే నీకు పుణ్యం ఉంటుందిరా. ఓరోరు కర్రోడు రే. అరే ఒక డైలాగ్ చెప్పరా అదే మొన్న ఎపిసోడ్ చెప్పినా చూడు కంటి చూపుతో సంపుతా చెప్పవా ఏయ్యా మా ఆయన చచ్చిపోయి 30 సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకుంటానన్నా అయ్యో మీకు యాక్సిడెంట్ సార్ మీరు సూపర్ సార్ ఎలా ఉంది ఇప్పుడు? బాధగా ఉంది. యాక్సిడెంట్ ఎలా అయింది? బైక్ మీద వస్తుంటే కింద పడ్డా. ఏ బైకు? ఏదో బైక్ చెప్పాలి మనకి ఆపరేషన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఏ బైక్ మీద వచ్చారు? అది పల్సర్ బ్లాక్ కలర్ కదా? డాక్టర్ మొత్తం బాగానే ఉంది డాక్టర్ ఇక మొత్తం చీలికిపోయింది. నీ ఫేస్ చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. నువ్వు ఇంత ముందు హాస్పిటల్ మార్చురీలో పనిచేసావు కదా? డాక్టర్ సెలబ్రిటీ డాక్టర్. సెలబ్రిటీ గుడ్ జోక్ యా. ఈ జోక్ మావిడి చెప్పు ఒకసారి. సెలబ్రిటీ అంటే ఏ షో చేస్తావు? పటాస్ సార్. పటాస్ ఏ షో? కామెడీ సార్ అది. నువ్వు ఎప్పుడైనా చేసావా? నా కామెడీ తోటే పటాస్ 500 ఎపిసోడ్ అయ్యింది సార్. హలో డార్లింగ్, పిల్లలకు ట్రీట్మెంట్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ ప్లీజ్. అమ్మా చూడు అబ్బా చోటా భీమ్ కాదమ్మా ఇది కర్రీ భీమ్. అంకుల్ తో మాట్లాడండి. హాయ్ పటాస్ తెల్లగా ఉంటుంది శ్రీముఖి పెద్ద నాన్న. పెదనానంటే నాకు అన్నయ్యలు లేరు, పెదనాన్న చెప్తావేంటి? డాక్టర్ ఉండు. మీకు పుణ్యం ఉంటుంది డాక్టర్. నీకు ఆపరేషన్ కావాలొద్దా? కావాలి. చేయొద్దు డాక్టర్. ఇక్కడ ఒకరు కిడ్నీలు బాగా డ్యామేజ్ అయ్యాలి, ఏం చేయాలి? మీరు రండి డాక్టర్. నేను కాంపౌండర్. నమస్తే డాక్టర్ ఇటు సెలబ్రిటీ అంటే ఎప్పుడైనా చూసారా? డాక్టర్ కండిషన్ చాలా సీరియస్. కత్తితో ఎక్కడ కోయమంటారు? డాక్టర్ కారం పెట్టమంటారా? డాక్టర్ డాక్టర్ ఈ సెలబ్రిటీ తెలుసా మీకు? పటాస్ సెలబ్రిటీ డాక్టర్ ఆపరేషన్ ఏం చేయాలి చెప్పండి. కామెడీ చేస్తాడంట. మీరు పెద్ద సెలబ్రిటీ, నా పరువు పోతుంది. మీ అభిమాని ఇక్కడ కామెడీ స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్లింగ్ ఎందుకంటే కామెడీ చేయడానికి? చెప్పండి సార్, పరువు పోతుంది. ఈడివై ఈడీవై ఏంటి COMMADY. మొత్తం నల్లగా ఉండడం వల్ల కిడ్నీలు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. దొరికింది. డాక్టర్ రావట్లేదు డాక్టర్. వచ్చింది. సబ్బు వేసి గడగలుండు. ఇది నల్లగా ఉంది. ఎంత ఉతికినా తెలుపు రావట్లేదు.
యాసిడ్ తో కడగండి డాక్టర్. తెల్లగా వచ్చింది, పెట్టేయ్, పెట్టేయ్. నొప్పి, నొప్పి. వీడు బతుకున్నప్పుడు కన్నా చచ్చిపోయినప్పుడు అందంగా ఉన్నాడు. ఇప్పుడు సెల్ఫీ తీసుకుందాం డాక్టర్. రెడీ రెడీ. నవ్వు రాదే, నవ్వు. రైట్, ఇటు. డాక్టర్ ఛీ! ఛీ! చచ్చిపోయిన శవానికి ఆపరేషన్ చేస్తున్నా నరేష్. విత్ కాంపౌండర్ భాస్కర్ తో. ఈ సో ఇవాళ జోడీ స్పెషల్ అయిపోయింది కాబట్టి రేపటి స్టూడెంట్ స్పెషల్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పరాస్ ఫుల్ చెప్పందా.